హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్ అండి. ఈరోజు మనం మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకుందామండి. అంటే ఆడవారిలో ఏ సమస్యలు ఉండడం వలన ఇన్ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ కలగకుండా ఉంటున్నారో అటువంటి కాజెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. మనకి ఫీమేల్లో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఏవి అని అంటే రిప్రొడక్టివ్ ఆర్గన్స్, ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్, యూట్రస్. అంటే ఓవరీస్ అండాశయాల నుంచి గర్భసంచిని కనెక్ట్ చేసే ఫెలోపియన్ ట్యూబ్స్ అండ్ గర్భసంచి అనమాట. ఈ మూడింటిలోనూ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవి ఏంటి అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఇన్ఫర్టిలిటీని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని కేటగిరైజ్ చేస్తామండి. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే మ్యారేజ్ అయ్యి ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ అన్నది కలగకుండా ఉండడం అనమాట. అంటే అబార్షన్స్ కానీ అటువంటివి కూడా లేనప్పుడు దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, బట్ అది లైవ్ బర్త్కి టర్న్అప్ అవ్వకపోయినా, అంటే అబార్షన్స్ కానీ, ఎక్టోపిక్ కండిషన్స్ కానీ, లేదా ఇదివరకు ఒక లైవ్ చైల్డ్ ఉన్నారు, లేదా పిల్లలు ఆల్రెడీ ఒకసారి పిల్లలు కలిగి చనిపోయారు, వీళ్ళందరూ సెకండరీ ఇన్ఫర్టిలిటీ కేటగిరీలోకి వస్తారండి. ఇప్పుడు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు మన మేనేజ్మెంట్ ఒకలా ఉంటుంది, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అయినప్పుడు ఒకలా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు దేని వలన ఇన్ఫర్టిలిటీ వస్తుంది అని కనుక మనం ఫస్ట్ తెలుసుకున్నట్లయితే ఆ కపుల్కి మనం బెటర్గా గైడ్ చేయడానికి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా వీళ్ళలో, లేదంటే ఏమైనా IUI లాంటి పద్ధతులు చేసుకోవాలా, లేదంటే ఎండ్ ప్రొసీజర్ IVF అటువంటి ప్రొసీజర్స్ ఏమైనా చేసుకోవాలా అన్నది మనకి తెలుస్తుంది. ఈ కేటగిరైజ్ ఎలా చేస్తాము అన్నట్లయితే కనుక ఎట్ ద లెవెల్ ఆఫ్ ఓవరీస్, అంటే అండాశయం లెవెల్లో ఏ సమస్యలు అనేవి వస్తాయి అని మనం ముందు తెలుసుకుందాం. మోస్ట్ కామన్గా వచ్చేసరికి PCOS సమస్య అండి. PCOS సమస్య అంటే ఏంటి అంటే బాడీలో హార్మోన్స్ అనేవి అబ్నార్మల్గా ఉండడం వలన వీళ్ళలో ఎగ్ ఫాలికల్ తయారీ ఎట్ ద సేమ్ టైం రిలీజ్ అన్నది టైంకి జరగదన్నమాట. ఈ అబ్నార్మల్ హార్మోన్స్ ఉండడం వలన వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో చాలా డిఫికల్టీ ఉంటుంది. టైంకి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, రిలీజ్ అయిన ఎగ్ ప్రెగ్నెన్సీ ప్రాపర్గా తయారవ్వకపోవడం, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ ఎంబ్రియో అనేది అతుక్కోకపోవడం గర్భసంచి లైనింగ్లో, ఇటువంటి సమస్యలన్నీ వీళ్ళల్లో వస్తాయండి. ఇది PCOS. ఇంకొక సమస్య ఏంటి అంటే ఓవరీ లెవెల్లో ఎండోమెట్రియోసిస్ అండి. ఓవేరియన్ ఎండోమెట్రియోసిస్ అంటాం. అంటే ఎండోమెట్రియోసిస్ కండిషన్లో ఎగ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ, అంటే ఏదైతే ఎగ్స్ ఉన్నాయో, ఫాలికల్స్ ఉన్నాయో అవి నంబర్ అంటే తక్కువ. మనకి నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎగ్ క్వాంటిటీ నంబర్ అనేది మోడరేట్గా నుంచి నార్మల్గా ఉండాలండి. మినిమం 5 to 10 ఫాలికల్స్ ఈచ్ ఓవరీలో ఉండాలి. కానీ మనకి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఉమెన్లో ఎండోమెట్రియోసిస్ కనుక ఎఫెక్ట్ అయినట్లయితే ఎగ్ క్వాంటిటీ చాలా డ్రాస్టిక్గా డిక్రీజ్ అవుతుందండి. దాంతోపాటే క్వాలిటీ, అంటే ఎగ్స్ ఉన్నా కానీ ఫాలికల్స్ ఉన్నా కానీ అవి ప్రెగ్నెన్సీని ఇవ్వలేమన్నమాట. ఇది కాకుండా మనకి హైపోథలామిక్ లెవెల్లో కానీ లేదంటే పిట్యూటరీ లెవెల్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడాను మనకి ఓవరీస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అవి ఏంటి అన్నట్లయితే కనుక హైపోథలామస్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ FSH, LH కనుక డ్రాస్టిక్గా తక్కువగా ఉన్నా, బాగా ఎలివేటెడ్గా ఉన్నా, ఏ కండిషన్స్లో ఇలా బాగా ఎలివేట్ అయి ఉంటాయి అంటే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అండి. అంటే ఓవరీస్ రెస్పాన్సే కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది వీళ్ళల్లో. అటువంటప్పుడు హార్మోన్స్ అనేవి రిట్రోస్పెక్టివ్గా ఎలివేట్ అయి ఉంటాయి అనమాట, FSH, LH. లేదు అంటే హైపోథలామస్ ప్రొడక్షన్, FSH, LH ప్రొడక్షన్ బాగా తక్కువగా చేస్తుంది అంటే వీళ్ళల్లో కూడాను ఎండ్ ఆర్గన్ ఓవరీస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అదే కాకుండా థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు, లేదంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడాను అండాశయం ఫంక్షన్ అనేది సరిగ్గా లేకపోవచ్చండి. ఇవన్నీ ఓవరీ లెవెల్లో ఉండే ప్రాబ్లమ్స్ అండ్ కాజెస్ అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేది ట్యూబ్స్. ఓవరీస్ని యూట్రస్ని కనెక్ట్ చేసే ట్యూబ్స్ కూడాను ఫంక్షనింగ్ నార్మల్గా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం పేటెంట్గా కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా కనుక వాటిల్లో బ్లాక్ ఉన్నా కానీ, అతుకుల వలన పొట్టలో ఏదైనా ఇది వరకు సర్జరీస్ అయిన వాళ్ళల్లో, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ క్రానిక్ PID ఉన్న వాళ్ళల్లో, PID అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అండి, ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు అతుకులు ఏమైనా పొట్టలో ఫామ్ అయినట్లయితే కనుక ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయి ఉంటాయి. ట్యూబ్స్ బ్లాక్ అయి ఉన్నా మనకు వీళ్ళల్లో ఓవరీసును యూట్రస్ బాగా పనిచేస్తున్నా కానీ ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే బ్లాక్ ట్యూబ్స్ వలన కూడాను ఫర్టిలిటీ అన్నది రీచ్ అవ్వలేము మనము. నెక్స్ట్ మనకి వచ్చేసరికి యూట్రైన్ కాజెస్ అండి, అంటే గర్భసంచిలో కాజెస్.
ఏంటేంటి మోస్ట్ కామన్గా మనకు ఉండేవి అంటే ఫైబ్రాయిడ్స్ అనేవి మోస్ట్ కామన్ కాజ్ అండి. బట్ అన్ని ఫైబ్రాయిడ్స్ వలన ఇన్ఫర్టిలిటీ అన్నది రాదు. కొన్ని ఫైబ్రాయిడ్స్ ఏవైతే కనుక గర్భసంచి లోపల లైనింగ్ ఉంటుందో ఆ లైనింగ్ని బాగా కంప్రెస్ చేస్తున్నాయి, లేదు అంటే బాగా పెద్దగా ఫైబ్రాయిడ్ సైజ్ ఉన్నప్పుడు ఈ కండిషన్స్లో మాత్రమే ఇన్ఫర్టిలిటీలో ల్యాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఇవన్నింటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇన్ఫర్టిలిటీ మెన్ కానీ ఉమెన్లో కానీను మోస్ట్లీ ఉమెన్లో ఏజ్, బిఎంఐ అండ్ ఎగ్ కౌంట్ అండి. అంటే స్కాన్ అది చూసినప్పుడు అట్ ద సేమ్ టైం మెన్లో కణాలు, ఇవి ఒకవేళ వయసు ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్నది డిక్రీజ్ అవుతుందండి. అట్ ద సేమ్ టైం వెయిట్, బిఎంఐ కూడాను బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళలో లేదా మోడరేట్ టు హై ఉన్న వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ సమస్యలో ల్యాండ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయండి. ఇవి చూసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.